అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమవాణి తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరికీ నా పాత ఇయర్ రింగ్స్ వీడియో బాగా నచ్చింది కదా. ఆ కలెక్షన్ చాలా బాగుంది అని కూడా చాలా మంచి కమెంట్స్ కూడా ఇచ్చారు. కొత్త వాళ్ళు ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో పాత వీడియో కూడా చెక్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ గోల్డ్ చూపించబోతున్నానండి. ఇది చాలా వెరైటీగా ఉంటుంది. ఇది విజయవాడలో తీసుకున్నాం మేము. చాలా బాగుంటుంది యాక్చువల్లీ, చూసారు కదా. అండ్ దీంట్లో అంత స్పెషాలిటీ ఏముంది అనుకుంటున్నారా? చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఇది మనం ఇలా అనగానే చూసారా సర్కిల్లోకి మారిపోయింది. మళ్ళీ ఇలా అంటే ఇలా. సో మనకి ఎలా కావాలంటే అలా, ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, ఇలా కావాలంటే ఇలాగా. సో మనం ఒక గోల్డ్ ఇయర్ రింగ్ కొనుక్కుంటే రెండు వచ్చేసినట్టు. దీనికి వెనకాల ఇట్లా తీగలాగా ఉన్నాయి అన్నమాట. సో అలా ఈజీగా చేంజ్ అయిపోతుంది. బాగుంది కదా, చాలా చక్కగా చేశారు. నాకు కూడా బాగా నచ్చి తీసుకున్నాను అన్నమాట. అండ్ స్టోన్ కూడా పింక్ స్టోన్ వచ్చింది ఇది. అండ్ నెక్స్ట్ ఇంకోటి సిల్వర్ జ్యువెలరీ చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇది కూడా సిల్వర్ జుంకీస్. ఇవి ఈ సిల్వర్ జుంకీస్ యాక్చువల్లీ బెంగళూరులో ఉన్నప్పుడు ఇందిరానగర్లో తీసుకున్నాము. సో ఇప్పుడు డీటెయిల్గా దీన్ని చూపిస్తాను, అడ్రస్ కూడా. ఎవరైనా బెంగళూరులో ఉన్నవాళ్ళు కావాలనుకుంటే కనుక అక్కడ చూసుకొని కొనుక్కోవచ్చు. అండ్ ఇది చూసారా, పీచ్ కలర్ అనమాట. సో పీచ్ కలర్లో వచ్చింది డిజైన్. ఇది వచ్చేసి కాస్ట్ అరౌండ్ 100 రూపీస్ పడిందండి. ఇది కేరళలోని లూలు మాల్లోనే తీసుకున్నాం మేము. తెలుసు కదా మీ అందరికీ నేను కేరళలో ఉంటున్నానని. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా పాత వీడియోస్ చూడండి. దాంట్లో కేరళలో ట్రావెల్ బ్లాగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ బ్లాగ్స్ కూడా తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి, చాలా బాగుంటాయి అవి. ఎవరైతే చూడాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఉంటుంది కేరళది ప్లేలిస్ట్ది. సో దాంట్లో లిస్ట్కి నేను లింక్ పంపిస్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అండి. ఇది కూడా యాక్చువల్లీ నా జ్యువెలరీ సగం ఇక్కడ సగం అక్కడ. ఇక్కడ అంటే ఎక్కడున్నా అనుకుంటున్నారా? నేను ప్రస్తుతానికి హైదరాబాద్లో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. సో ఎవరికైనా పుట్టిల్లు అంటే ఇంకా సగం జ్యువెలరీ ఇక్కడే ఉంటుంది, సగం బట్టలు ఇక్కడే ఉంటాయి నావైతే ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం ఎప్పుడు వచ్చినా కానీ వెంటనే వెళ్ళాం కదా. హ్యాపీగా ఉండి ప్రశాంతంగా అమ్మ వంట తిని కొంచెం లావ్ అయ్యి వెళ్తాం హ్యాపీగా. సో ప్రస్తుతానికి ఆ ప్రాసెస్ నడుస్తుంది, కొంచెం లావ్ అయ్యే ప్రాసెస్ నడుస్తుంది అన్నమాట. చూసారా, ఇది పైన ఒక తీగలాగా వచ్చి కింద సర్కిల్ లాగా వచ్చింది. అండ్ ఫ్లవర్స్ చూసారా, ఆ ఫ్లవర్స్ కూడా నార్మల్గా కాదండి, పర్ల్స్ ఉంటాయి కదా, పర్ల్స్కి లైట్ షైన్ వస్తుంది కదా, ఆ షైన్ టైప్లో ఉందన్నమాట. సో చాలా ముద్దుగా ఉన్నాయి ఆ చిన్న చిన్న ఫ్లవర్స్. నేనైతే పెట్టుకునే కన్నా దీన్ని ఎక్కువసేపు ఇలా చేతితో పట్టుకొని ఎక్కువ చూసుకుంటూ ఉంటాను దీన్ని. నాకు ఆ ఫ్లవర్ అంత అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అండ్ వెనకాల ఫిట్టింగ్ కూడా చూసారా, ఆ ఫ్లవర్కి పడిపోకుండా ఎంత నీట్గా సెట్ చేశారో. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్. బెల్జాలో ఉన్నాయి. సో నేను ఆల్రెడీ పాత బ్లాగ్లో కూడా చెప్పాను బెల్జాలో ఉన్నాయి కలెక్షన్ అని. బెల్జా యాక్చువల్లీ మనకి ఇప్పుడు సోమాజిగడ దగ్గర కూడా ఉంది. సో అక్కడ హిమాయత్ నగర్లో ఉంది. అండ్ హైటెక్ సిటీ సైడ్ కూడా ఒకటి ఉందన్నారు. సో బెల్జా మనకి చాలా చోట్లే ఉంది. సో హ్యాపీగా వెళ్ళండి, మంచి కలెక్షన్స్ ఉంటాయి అక్కడ. నేనైతే ఎక్కువ మటుకు అక్కడే తీసుకుంటాను. ఎస్పెషల్లీ ఇట్లాంటి ఫ్యాషన్ జ్యువెలరీ అన్నది, లేటెస్ట్ ట్రెండ్స్ అన్నది బెల్జాలోనే దొరుకుతాయండి. అండ్ ఇవి చూసారా, నాకైతే ఇవి చూసినప్పుడల్లా ఒక ఏంజిల్ ఉంటుంది కదా, ఏంజిల్కి రెక్కలు వస్తాయి కదా, అట్లా ఉంటాయి అన్నమాట. చాలా రెక్కలు, హ్యాపీగా ఎగిరిపోవడానికి అన్నట్టు ఉంది ఇది. సో వెనకాల ఎట్లా ఇచ్చారంటే ఇది డైమండ్ లాగా వస్తుంది ఇక్కడ, డైమండ్ షేప్లో. సో దానికి తగ్గట్టు లీవ్స్ కూడా ఇట్లా పెట్టుకుంటే ఇట్లా డైమండ్ లాగా కనిపిస్తుంది అనమాట ఒక్కొక్కటి. ఇది ఒక డైమండ్ షేప్, అదొక డైమండ్ షేప్లో వస్తుంది. అండ్ సౌండ్ కూడా బాగా వస్తుంది చూసారా, ఏదో తాళాలు గుత్తిలాగా ఉందండి ఇది. సో ఇది అలా. కానీ ఇట్లాంటివి వేసుకున్నప్పుడు పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇంత సౌండ్ చేస్తే వాళ్ళు ఏ గిలక్క ఏ ర్యాటిల్ అంటారు కదా, అది అనుకొని వాటితో ఆడుకుంటూ కూర్చుంటారు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు. పోగుల్ని మీరు గమనించారో లేదో, చాలామంది అమ్మలకి అదే బాధ, పెట్టుకోగానే పిల్లలు పోగులోకే చూస్తూ కూర్చుంటారు హ్యాపీగా. నాకైతే ఒక ఫ్రెండ్ ఉంది, వాళ్ళ వదిన అనమాట, చెప్తుంది అనమాట నాకు, వాళ్ళ పిల్లలు ఏ పోగు పెట్టుకున్నా పీకేస్తున్నారు అంటే నేను చెప్పాను అవి గిలక్కాయ అనుకొని ఉంటారు, ఏదో ర్యాటిల్ సౌండ్ వస్తూ ఉంటుంది, వాళ్ళు ఇదేదో బొమ్మే అనుకొని హ్యాపీగా తీసేసుకొని ఆడుకొని ఉంటారు అది.
ఇదిగోండి నెక్స్ట్ ఇదైతే మా మమ్మీకి బాగా నచ్చింది. నాకు ఇచ్చే అంటుంది మా అమ్మ. మమ్మీ నేను నీకు ఇవ్వను, ఎందుకంటే నాకు కూడా బాగా నచ్చింది ఇది. కావాలంటే నేను పెట్టుకున్న తర్వాత ఇస్తాను, సరేనా? సో ఇది అనమాట. పైన చూసారా వైట్ స్టోనే, కానీ దాని మీద మళ్ళీ స్టార్ ఇచ్చారు. అండ్ కింద ఒక చిన్న బాల్ లాగా వచ్చింది. ఎంత నీట్గా ముద్దుగా ఉన్నాయి కదా. ఇవి జీన్స్ మీద పెట్టుకోవచ్చు, డ్రెస్ మీద కూడా పెట్టుకోవచ్చు, అండ్ శారీ మీద కూడా పెట్టుకోవచ్చు. సింపుల్, ట్రెడిషనల్ అండ్ ట్రెండీ 3 కాంబినేషన్లో ఉన్న పోగులండి ఇవి. ఇలాంటి రేర్ కాంబినేషన్లో ఉన్నవి ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో కదా. అందుకే దీన్ని ఒక్కదాన్ని మాత్రం ఒక స్పెషల్గా ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో దాని ఆర్గనైజింగ్ టిప్స్ ఇవన్నీ కూడా చెప్పాను కదా. సో మిస్ అవ్వకుండా చూడండి అది కూడా. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి రింగ్స్. నేను యాక్చువల్లీ పాత వ్లాగ్లో ఒక దాంట్లో కూడా ఈ రింగ్స్ పెట్టుకున్నాను అనమాట. చాలా బాగుంటాయి ఇవి. డ్రెస్సెస్ మీదకే కాదు శారీస్ మీద కూడా చాలా నీట్గా ఉంటుంది. పైగా ఇదేంటంటే మొత్తం పూసలు, తెల్ల పూసలు ఇట్లా వైరింగ్ లాగా ఈ రింగ్కి చుట్టారు అనమాట. సో చాలా బాగుంటుంది. పైగా పెద్దవి కదా, సో ఇలా పెట్టుకోగానే క్లియర్గా కలవకుండా మనకి హెయిర్లోకి కనిపిస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు బ్లూ తీసుకున్నా లేకపోతే బ్లాక్స్ తీసుకున్నా ఇయర్ రింగ్స్, మనం ఇట్లా హెయిర్ లీవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో సేమ్ కలర్ అయిపోయేసరికి మనకి ఇయర్ రింగ్స్ అన్నవి సరిగ్గా కనిపించవు. అందుకే ఇట్లా లైట్ కలర్స్ కానీ దానికి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి తీసుకుంటే ఇయర్ రింగ్స్ కూడా బాగా నీట్గా అందంగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. చూసారు కదా, దీని కాస్ట్ వచ్చేసి మనకి 200 రూపీస్ పడుతుందండి. ఇట్లా బ్లూ స్టోన్స్ వచ్చాయి అండ్ ఇలా ఇచ్చారు, సింపుల్గా ఇచ్చారు. ఇది చాలా బాగుంది కదా. ఇది ఇక్కడ ఆన్లైన్లో తీసుకున్నాం యాక్చువల్లీ. బాగుంటుంది ఇది కూడా పెట్టుకున్నప్పుడు. సో ఎస్పెషల్లీ బ్లూ అట్లా వేసుకున్నప్పుడు పెట్టుకున్నా కానీ చాలా నీట్గా అందంగా కనిపిస్తూ ఉంటాయి ఇవి. సో ఎవరైనా కావాలనుకుంటే కనుక తప్పనిసరి ఈ టైప్ హ్యాంగింగ్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనకి హ్యాంగింగ్స్ అన్నవి హెయిర్ లీవ్ చేసినప్పుడు బాగా కనిపిస్తాయి. షార్ట్ స్టడ్స్ అట్లాంటివి పెట్టుకున్నప్పుడు మనకి హ్యాంగింగ్స్వి సరిగా కనిపించవండి. ఎంత అనుకున్నా కానీ హెయిర్ లీవ్ చేసినప్పుడు మనకి ఇయర్స్ చూడండి ఇలా కవర్ అయిపోతుంది. సో ఎస్పెషల్లీ పోనీ వేసుకున్నప్పుడు స్టడ్స్కి బాగానే ఉంటుంది, కానీ ఇలా హ్యాంగింగ్స్ కావాలి అంటే మాత్రము హెయిర్ లీవ్ చేయాలి కంపల్సరీ. అప్పుడే కొంచెం బాగా, కనీసం అట్లీస్ట్ హాఫ్ పోనీ అన్న వేసుకుంటే అప్పుడు నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది యాక్చువల్లీ చెన్నైలో తీసుకున్నాం. ఇది ఒక డిజైనర్ ఇయర్ రింగ్స్, ఒక బొటీక్లో తీసుకున్నాం మేము. అక్కడ మా చెల్లి చెన్నైలో చదువుకునేదన్నమాట. సో అక్కడది ఇది. సో చాలా బాగుంది కదా. కింద మొత్తం ఏమో ఇట్లా మనకి ఇదివరకు గుట్టపూసలవి బాగా ట్రెండ్ నడిచింది కదా, ఆ టైంలో ఇది బాగా వచ్చింది. ఎస్పెషల్లీ లెహంగా వేసుకున్నప్పుడు లేకపోతే గాగ్రా వేసుకున్నప్పుడు లంగా ఓణి వేసుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా అందంగా కనిపిస్తాయి. చాలా పెద్దవిగా కూడా ఉన్నాయి కాబట్టి మనకి లెహంగాకి వాటికి ఇట్లా చున్నీ వేసుకుంటాం కదా, సో అప్పుడు మనకి చాలా బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. పైగా వైట్ చెప్పాను కదా, హెయిర్కి కాంట్రాస్ట్ కలర్, ఇంకేంటి బ్లాక్కి వైట్ అనే అనాలి. పైగా ఎంతైనా చెప్తున్నాను, ముత్యాల కన్నా మంచి లుక్ ఏ జ్యువెలరీకి ఉండదండి. ప్రతి జ్యువెలరీలో ముత్యాలు ఉంటే మాత్రము ఆ జ్యువెలరీకి అసలు అదొక స్పెషల్ అట్రాక్షన్ లాగా ఉంటుంది. సో ఎవరైనా జ్యువెలరీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్నా కానీ లేకపోతే బాగా కనిపించాలి అనుకుంటే మాత్రం పర్ల్స్లో లేకపోతే ఇట్లా తెల్ల పూసల్లో తీసుకోండి, అప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది ఆక్సిడైజ్ సిల్వర్ది. ఇది చూసారా ఎంత సింపుల్గా ఉందో, అంతే క్లాసీగా ఉంటుంది. ఇట్లా మువ్వలాగా వచ్చి కింద జుంకీ వచ్చింది. జనరల్గా మనకి జుంకీస్కి చూస్తాము, ఇంకోటి చూడండి, ఒకటి నా దగ్గర ఆల్రెడీ ఉంది, జుంకీ చూపిస్తాను. జనరల్గా మనకి ఇట్లా వస్తుంది జుంకీ వచ్చేసి, జుంకీ కింద తెల్ల పూసలాగా వస్తాయి. కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది, చూసారు కదా. ఇది సేమ్ ఆక్సిడైజ్ సిల్వర్లో, కానీ దీనికి ఏంటంటే మనకి లైట్గా యాంటీ గోల్డ్ షేడ్ వచ్చింది దీంట్లో. కానీ దీంట్లో వచ్చేసి చక్కగా మనకి బ్లాక్ అండ్ సిల్వర్ కలరే. అండ్ జుంకీ పైగా మువ్వలు కూడా చాలా అందంగా ఉన్నాయి. అండ్ ఈ రెడ్ కూడా ఎంత అట్రాక్టివ్గా ఉందో. పైగా ఇక్కడ కటింగ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఈ స్టోన్ మీద కటింగ్స్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే లైట్ పడ్డప్పుడు రిఫ్లెక్ట్ అయ్యి కొంచెం షైన్ లాగా వస్తుంది, లేకపోతే మరీ డల్గా అయిపోతుంది. సో మీరు ఎప్పుడైనా జ్యువెలరీ తీసుకున్నప్పుడు స్టోన్ మీద ఇట్లా లైట్గా కట్ ఉన్నది తీసుకుంటే ఏమవుతుందంటే మనకి లైట్ రిఫ్లెక్ట్ అయ్యి
మంచి షైన్ అన్నది వస్తుంది. సో కొనుక్కునేటప్పుడు అది తప్పకుండా చెక్ చేసి చూసుకోండి. అప్పుడే మనకి ఎంతైనా ఏది పెట్టుకున్నా కానీ అందంగా కనిపించాలనేదే కదా మన మెయిన్ ఎయిమ్. సో ఇంత డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పుడు అందంగా కనిపించకపోతే కొనుక్కోవడం ఎందుకండి, దండగే కదా. అందుకని కొనుక్కునేటప్పుడే ఓ 10 సార్లు చూసుకున్నా తప్పు లేదు, చూసుకొనే కొనుక్కోవాలి. తర్వాతది కూడా జుమ్కీ మోడలే, ఆక్సిడైజ్ సిల్వర్ది. ఇది కూడా ఇందాక చూపించాను కదా హిషికా జ్యువెలరీ అని, సో సేమ్ దాంట్లోదే అనమాట జుమ్కీ, ఆక్సిడైజ్ సిల్వర్ జుమ్కీ ఇది కూడా. అండ్ దీని కాస్ట్ కూడా మీరే చూడండి 100 రూపీస్ ఉంది. అండ్ ఇంకోటి జ్యువెలర్ పేరు కూడా ఇక్కడ క్లియర్గా రిజంబల్ అయి ఉంటుంది మీకు. యాక్చువల్లీ దాని మీద వర్క్ చూసారుగా ఎంత చక్కగా నీట్గా ఇచ్చారో, దాని చుట్టూతా చాలా నీట్గా డిజైన్ చేశారు. అంటే ఇట్లా ముద్దలాగా కాకుండా నీట్గా ఉంది, అదేదో ఒక శిల్పం చెక్కినట్టుగా నీట్గా డిజైన్ చేశారు. చాలా బాగుంది ఇది, నేను అది నచ్చి తీసుకున్నాను. ఇది చాలా అందంగా ఉంటాయి పైగా పెట్టుకుంటే. ఎస్పెషల్లీ ఆక్సిడైజ్ జ్యువెలరీ అనేది మనము ఎప్పుడైనా సరే కాటన్ వాటి మీద వేసుకుంటే, లేకపోతే గ్రీన్, ఎల్లో, రెడ్స్, వీటివి కాటన్వి ఉంటాయి కదా, ఎస్పెషల్లీ మెరూన్, ఇవన్నిటి మీద చాలా సూపర్గా ఉంటాయి. మీరు ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. అప్పుడు చెప్పండి నా కమెంట్ సెక్షన్లో చాలా బాగుంది, ఐడియా నిజంగానే బాగుంది అని. ఫోటోలో చూస్తున్నారు కదా పక్కన. సో ఇది ఫ్రంట్ నుంచి ఏమో ఇట్లా థిక్గా ఉంటుంది, సైడ్ నుంచి ఒక తీగలానే ఉంటుంది. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇది కూడా గోల్డ్ కలర్లో ఉంది పైగా, సో చాలా ట్రెండీగా కూడా ఉంటుంది. అండ్ ఇది తర్వాత ఇంకొకటి చూపిస్తున్నాను. ఇది నాకు దగ్గర 2 ఉన్నాయన్నమాట, 2 కలర్స్ బాగున్నాయని 2 కలర్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఏమో మనకి నేవీ బ్లూ కలర్లో వచ్చింది కదా. ఇంకోటి కూడా చూపిస్తాను ఒకేసారి, 2 అయిపోతాయి ఒకేసారి మనకప్పుడు. ఇంకోటి ఏమో ఇది చూడండి, టర్కోయిస్ కలర్లో ఉంది ఇది. సో మనకి టర్కోయిస్లో యాక్చువల్లీ జ్యువెలరీ అనేది చాలా రేర్గా దొరుకుతుంది. అసలు జ్యువెలరీ ఏంటి, శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ కూడా చాలా రేర్గా దొరుకుతాయి టర్కోయిస్ కలర్లో. ఎందుకంటే అవి అంత యూనిక్ అనమాట. అది అంత యూనిక్గా ఉండాలంటే మనం కూడా యూనిక్గా ఉన్న కలెక్షన్ వాడాలి కదా. అందుకని ఇగో యూనిక్ కలర్ ఉన్నది ఇది. సో ఎవరికైనా యూనిక్గా ఉండాలి అనుకుంటే మాత్రం టర్కోయిస్ మాత్రం కంపల్సరీ చూస్ చేసుకోవాలి. పైగా ఇది కూడా చక్కగా కనిపిస్తుంది. నేవీ బ్లూ అంత బాగా కనిపించదులే కానీ మనం పెట్టుకున్నప్పుడు హెయిర్ లీవ్ చేసినప్పుడు టర్కోయిస్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. చూసారా ఎంత అందంగా ఉందో. పైగా ఇలా చక్కగా ఊగుతూ ఉంటే ఎంతైనా జుంకీల్లాగా అందంగా ఉంటుంది. అలా స్టడ్ లాగా అలా నుంచొని ఉంటే అంత శుభ్రంగా ఏం కనిపించదండి. అండ్ ఇంకొకటి వన్ ఆఫ్ మై, ఇదైతే ఎట్లుంటుంది, ఒక చాండ్లియర్ ఉంది కదా, చాండ్లియర్ లాగా ఉంటుంది. పైన ఒక స్టోన్ వచ్చింది కదా షైనీది, అండ్ కింద కూడా చూసారా ఒక చాండ్లియర్, లోపల ఒక డైమండ్ లాగా మధ్యలో, ఆల్మోస్ట్ ఒక డిఫరెంట్ డిజైన్, చాలా ట్రెండీ. ఇది కూడా నేను బెల్జాలోనే తీసుకున్నాను, హిమాయత్ నగర్ బెల్జాలో. అండ్ ఇది చాలా బాగా నచ్చింది. సో కొంచెం రేట్ ఎక్కువే ఉంది, కానీ ఇంత యూనిక్ డిజైన్ ఉన్నప్పుడు అంత రేట్ పర్లేదు అనిపించింది అనమాట నాకైతే. సో మీకు కూడా డెఫినెట్గా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇదిగోండి చాలా బాగుంది కదా. ఎవరికైనా కావాలంటే వెళ్ళి ఫోటో చూపించండి. అక్కడ ఉన్న భయ్యాలు అయితే చాలా హెల్ప్ఫుల్, నిజంగా చెప్తున్నాను. ఇది నా దగ్గర ఉన్న ఫోటో పోయినసారి ఒకటిసారి ఇలానే నా దగ్గర ఇది ఉంది భయ్యా, నాకు ఇలాంటిది కావాలి అని ఫోటో చూపిస్తే వాళ్ళు వెంటనే ఆ ఫోటోని పంపించి ఇంకో బ్రాంచ్కి అక్కడ ఉందా లేదా రేపు వచ్చి తీసుకోమా అని చెప్పి మరి అంత కేరింగ్గా చూస్తారు అనమాట. సో అంత మంచి ఆఫర్ ఇచ్చినప్పుడు మనం హ్యాపీగా వెళ్ళి కొనుక్కోవడమే కదా. ఇదిగోండి నెక్స్ట్, ఇలా చూసారా వైర్ లాగా ఉంటుంది అనమాట. ఈ వైర్ లోపల ఏంటంటే మనకి చిన్న చిన్న డైమండ్స్ లాంటి స్టోన్స్ ఉంటాయి మనకి. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఫ్యూచర్లో చేయబోతున్నాను ఒకటి. సో స్వరాక్సీ జ్యువెలరీ మీద చేయబోతున్నాను అనమాట. సో కొంచెం ఎక్కువ ఏం లేదులే కానీ పర్లేదు ఉన్నాయి. సో స్వరాక్సీ జ్యువెలరీ మీద చేయబోతున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మిస్ అవ్వకుండా అది చూడగలుగుతారు. అండ్ పక్కనే బెల్ బటన్ నొక్కారనుకోండి, నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు ఏది మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సో కంపల్సరీ బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇదైతే చూసే ఉంటారు, నేను ఒక ప్రీవియస్ వ్లాగ్లో కూడా పెట్టుకున్నాను. ఇది
సో ఇట్లా 3 చైన్స్ వస్తాయి అన్నమాట. స్టడ్ వచ్చి పైన కావాలంటే మనం తీసేయొచ్చండి, తీసేసి కూడా ఓన్లీ స్టడ్ లాగా కూడా యూస్ చేయొచ్చు. అండ్ పర్ల్స్ కూడా ఇట్లా రౌండ్ కాదు, ఇవి ఒక డ్రాప్ షేప్లో వచ్చాయన్నమాట. పైగా హ్యాంగింగ్స్ అన్నవి డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయి కదా. సో ఇట్లా థిన్ అండ్ లాంగ్వి కూడా చాలా అందంగా ఉంటాయి. ఈ థిన్ అండ్ లాంగ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం కూడా కొంచెం టాల్గా కనిపిస్తాం, అంటే పొడుగ్గా కనిపిస్తాం అన్నమాట. సో ఎప్పుడైనా హ్యాంగింగ్స్ కొత్తగా వాడుతున్నాము, ఏం చేయాలి, ఎలా కొనుక్కోవాలనుకున్నప్పుడు మాత్రము ఇట్లా థిన్ అండ్ లాంగ్ ఉన్నవి కొనుక్కుంటే మనకి ఆ కొత్త అలవాటు అవుతుంది చక్కగా, అండ్ పొడుగ్గా కూడా కనిపిస్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది చూసారా, ఇది ట్రయాంగిల్ షేప్ లాగా వస్తుంది కింద. అండ్ ఈ ట్రయాంగిల్ మీద మనకి వుడ్, ఇది కూడా బెల్జాలో తీసుకున్నదే. ఇది కానీ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుందండి. ఇది ఆల్మోస్ట్ మనకు వచ్చేసి ఒక 70 రూపీస్ దాకా పడింది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి ట్రయాంగిల్ షేప్లో జ్యువెలరీ చాలా రేర్గా కదా దొరికేది, అందుకనే అన్నమాట. సో ఎంతైనా రేర్ కలెక్షన్ అన్నవే కదా, ఎవరికైనా యూనిక్గా ఉండాలని, డిఫరెంట్గా ఉండాలి అనే కదా. ఇప్పుడు ఏదైనా సేమ్గానే ఉంటే ఏం బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉండాలి. ఇప్పుడు మన దగ్గరే 10 పోగులు ఉంటాయి, అన్నీ ఒకేలాగా ఉంటే ఏది పెట్టుకున్నా ఒకటే కదా, మరి 10 ఎందుకు కొనుక్కోవడము. అందుకని 10 కొనుక్కున్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీలో ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది ఆల్మోస్ట్ ఒక మల్టీ కలర్ అనుకోండి. సో పింక్ బ్లూ ఇట్లా కాంబినేషన్లో వచ్చిందనమాట. ఇది యాక్చువల్లీ నేను ఒక డ్రెస్ మీద కానీ తీసుకున్నాను. ప్రస్తుతానికి పోగులు అయితే ఫర్ ఎవర్ కదా, సో ఇది మాత్రం మిగిలింది, డ్రెస్ పాడైపోయింది. సో ఇది మాత్రమే ఉంది. సో దీనికి రిలేటెడ్ నేను ఇప్పుడు డ్రెస్ కొందాం అనుకుంటున్నాను. అదే అంటారు కదా, తాడు ఉంది గుర్రం ఒకటే కొనుక్కోవాలని. సో ప్రస్తుతానికి నాకు పోగులు ఉన్నాయి, డ్రెస్ ఒకటే లేదు. సో డ్రెస్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. యాక్చువల్లీ దీనికి మ్యాచింగ్ బ్రేస్లెట్ కూడా ఉందన్నమాట. చూసారా, ఇట్లా థిన్ అండ్ లాంగ్ అయితే పొడుగ్గా కనిపిస్తాము అని చెప్పా కదా. సో అదే, ఇదైతే జీన్స్ మీద కూడా బాగుంటుంది. అండ్ కింద చూసారా బటర్ఫ్లైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండవని అందరికి ఇష్టము. అండ్ దీనికి మ్యాచింగ్ బ్రేస్లెట్ కూడా ఉందని చెప్పాను కదా, అది కూడా ఇప్పుడు చూపిస్తాను. మీరు కాస్ట్ అయితే గెస్ చేయలేరండి ఈ బ్రేస్లెట్ కాస్ట్. ఎందుకో చెప్పనా, ఇది నేను 15 రూపాయలకే కొన్నాను. ఓన్లీ 15 రూపీస్ కొచ్చిలో కొన్నా అనమాట. సో ఇంత తక్కువ కాస్ట్కి బ్రేస్లెట్ వాళ్ళు అమ్మడమే గ్రేట్, నేను కొనుక్కోవడం ఇంకా గ్రేట్. అంటే తెలిసిన వాళ్ళే అనమాట, కొచ్చిలో తెలిసిన వాళ్ళే. అంటే రెగ్యులర్ కస్టమర్స్కి ఎంతైనా అన్నీ కొనుక్కున్నప్పుడు కొంచెం డిస్కౌంట్ ఇచ్చి అట్లా అమ్ముతారు కదా, అలా కొనుక్కున్నది అనమాట. పైగా అక్కడ కొచ్చిలో ఒకటి మనకి ఇప్పుడు కోటి ఎలా ఉంది, జనరల్ బజార్ ఎలా ఉంది, అక్కడ ఒక ఏరియా ఉంటుంది అనమాట ఇలాగా. సో అక్కడ రెగ్యులర్గా వెళ్ళడం వల్ల, కొనడం వల్ల, జనాల్ని తీసుకెళ్ళడం వల్ల కూడా కొంచెం డిస్కౌంట్ ఇచ్చి నాకు ఇచ్చారనమాట. సో అందుకని నాకు తక్కువ రేట్కి వచ్చింది. మీరు అన్ని షాపుల్లోకి వెళ్ళి సేమ్ అదే రేటుకి కావాలి అంటే పాపం వాళ్ళకి కష్టం అవుతుంది. సో అదే రేటుకి దొరకకపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇది గోల్డ్ది యాక్చువల్లీ చాలా బాగుంటుంది, చూసారా. కానీ దీనికి నిజం చెప్తున్నా చాలా పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, ఇది మనము హెయిర్ లీవ్ చేసినప్పుడు కానీ, హాఫ్ పోనీ వేసుకున్నప్పుడు కానీ అస్సలు పెట్టుకోలేం. ఎందుకో చెప్పనా, ఇది ఇలా పెట్టుకోగానే మనకు బ్యాక్ సైడ్ ఉన్న బ్లాక్ కలరే దీంట్లో కనిపిస్తుంది. ఈ పోగుకున్న అందం అనేది కనిపించకుండా పోతుంది అనమాట. సో కంపల్సరీ ఇట్లాంటివి పెట్టుకున్నప్పుడు ఏ పోనీలో వేసుకుంటే మనకు పోగులు కూడా అట్రాక్టివ్గా డిఫరెంట్గా కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ రేర్ అండ్ డిఫరెంట్ డిజైన్ అండ్ చేంజబుల్. ఇదిగోండి, దీంట్లో చేంజబుల్ ఏముందా, స్టోన్ తీసేస్తారా అనుకుంటున్నారా? కాదండి, దీనికి ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఇవి ఇచ్చారనమాట. సో దీన్ని చక్కగా తీసేసి మనము దీంట్లో సెట్ చేసేసుకుంటే, ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయో చిన్న చిన్న హోల్స్, పైన ఆ హోల్స్లో పెట్టేస్తే అండ్ స్క్రూ పెట్టేసుకుంటే ఇదిగో. సో చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇది నేను మా మమ్మీకి అని కొన్నాను, కానీ మా మమ్మీకి నేను ఏదుకున్న పెద్దగా నచ్చదండి. సో నేనే పెట్టేసుకుంటున్నాను అనమాట.
నచ్చకపోతే ఏమైంది, మనకు నచ్చే కదా కొనింది, అందుకే నేనే పెట్టుకుంటున్నాను. సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఎప్పుడైనా సింపుల్గా కావాలంటే ఓన్లీ స్టడ్స్ పెట్టుకుంటాను, లేకపోతే కొంచెం గ్రాండ్ లుక్ కోసం అయితే కనుక మొత్తం పెట్టుకుంటాను అనమాట. అలాగే ఇది స్టడ్లానే కిందకేమి హ్యాంగ్ అవ్వదు, చెవు మీదకే వస్తుంది. ఆ చెవు షేప్ ఉంది కదా కింద, దాన్ని తమ్మె అంటారు కదా, సో ఆ తమ్మెకి కరెక్ట్గా ఆ షేప్లో వస్తుంది అనమాట. సో రెండు సైడ్లు కూడా వాళ్ళు ఒకే షేప్లో కూడా ఇవ్వలేదు, ఈ చెవుకి ఈ కర్వ్, ఆ చెవుకి ఆ కర్వ్ అన్నట్టుగా నీట్గా ఇచ్చారు. ఇది నేను బెంగళూరులో తీసుకున్నాను యాక్చువల్లీ, బెంగళూరులో హెబ్బాల్ ఏరియాలో తీసుకున్నా. ఇది నాకు వచ్చేసి అరౌండ్ 300 రూపీస్ పడింది అప్పట్లో. మరి ఇప్పుడు ఏమైనా రేట్ తగ్గుండొచ్చు. అప్పట్లో అంటే ఇది అరౌండ్ ఒక 5 ఇయర్స్ ఎగో తీసుకున్నాను అనమాట. కానీ చాలా బాగున్నాయి. సో నేను పెట్టుకున్నప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఎక్కడ తీసుకున్నామని అడిగారు, అందుకని అంత స్పెషల్గా చెప్తున్నాను. అండ్ మీరు నా లాస్ట్ వీడియో చూస్తుంటే కనుక చేంజబుల్ గురించి చెప్పాను కదా, సో ఇది కూడా వన్ ఆఫ్ ది చేంజబుల్ది. కానీ చేంజబుల్స్ నిజంగా రియల్లీ చాలా హెల్ప్ఫుల్ అండి, ఎస్పెషల్లీ కాలేజ్ గర్ల్స్కి లేకపోతే వర్కింగ్ ఉమెన్కి. ఇట్లాంటి చేంజబుల్ ఉందనుకోండి, చక్కగా ఇది తీసేయడము, మనకు కావాల్సిన పూస మనం పెట్టుకోవడం. నేను రీసెంట్గా ఏ షాప్లో తీసుకుంటున్నాను అన్నది కూడా చూపించాను, షాప్ అడ్రస్ కూడా ఇచ్చాను. సో ఒకవేళ ఎవరికైనా షాప్ అడ్రస్ అవన్నీ కావాలంటే ఆ వ్లాగ్లో ఉంటాయి, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. చూసారా? సో ఇది వెస్ట్రన్ వేర్ మీదకి చాలా బాగుంటుంది. సో వెస్ట్రన్ వేర్ గౌన్స్ ఎవరికైనా అలవాటు ఉంటే వేసుకోవడము వాళ్ళకైతే బాగా సూట్ అవుతుంది. అండ్ ఇదైతే నేను ఒక డ్రెస్ మీద తీసుకున్నాను, ఒక వైట్ డ్రెస్ మీదకి. వైట్ మీద కూడా ఇది చాలా బాగుంటుంది. సో ఇంతవరకు అయితే యూస్ చేయలేదు, కరోనా వల్ల ఎక్కడికి వెళ్ళడం కుదరలేదు కదా, సో ఆ డ్రెస్ వేసుకోవడం కుదరలేదు, దానివల్ల ఈ పోగులు ఇంతవరకు యూస్ చేయలేదు. కానీ తప్పకుండా ఎప్పుడైనా ఒకసారి యూస్ చేస్తాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తున్నాను. సో నా ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు ఏమైనా కావాలి, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నాయి, లేకపోతే నేను ఇప్పుడు వేసుకున్న కాస్ట్యూమ్ బాగుండింది, లేకపోతే ఇయర్ రింగ్స్ నచ్చినాయి అనుకోండి, సో డెఫినెట్లీ నాకు అక్కడ మెసేజ్ చేస్తే కనుక నేను దాని గురించి మళ్ళీ పోస్ట్ చేస్తాను ఇన్స్టాలో. సో మీరు వెంటనే దాన్ని చూసుకోగలుగుతారు. సో మిస్ అవ్వకుండా ఇన్స్టాలో ఫాలో అవ్వండి. అండ్ దీస్ ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనే చెప్పాలి. ఇది ఎంత బాగుంటాయో, ఈ చాంద్బాలీస్ అన్నవి అందరికీ తెలిసిందే కదా, చాలా బాగుంటాయి. కానీ ఇవి ఆక్సిడైజర్ సిల్వర్లో డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి, పార్టీ వేర్ కానీ రెగ్యులర్ వేర్ కానీ ఏ దాని మీద కూడా ఇవైతే పర్ఫెక్ట్ సెట్. సో ఎవరికైనా పార్టీ వేర్కి కావాలి, డైలీ వేర్కి కావాలి, రీజనబుల్ ప్రైజెస్లో కావాలంటే మాత్రం చాంద్బాలి ఈజ్ ది బెస్ట్ ఆప్షన్ అండి. చాంద్బాలి మనకి ట్రెడిషనల్ లుక్, ఎథనిక్ లుక్ అన్నది చాలా బాగుంటుంది. సో తప్పకుండా ప్రతి అమ్మాయి దగ్గర చాంద్బాలీస్, జుమ్కాస్ ఎలా కంపల్సరీయో, జుమ్కా మోడల్ ఒకటి, చాంద్బాలి ఒకటి, ఈ 2 మోడల్స్ అనేవి కంపల్సరీ ప్రతి గర్ల్ దగ్గర ఉండాలి. సో లేకపోతే అర్జెంటు కొనేసుకోండి, మీ దగ్గర కూడా ఉంటాయి. అప్పుడు చాలా బాగుంటుంది, నిజంగా చెప్తున్నాను. ఇది పెట్టుకుంటే చాలా అందమైన లుక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి ఇంత వెరైటీగా ఉందనుకుంటున్నారా? సో ఇది ఒక స్క్రూ లాగా అన్నమాట. సో ఇది వచ్చేస్తుంది ఇలా అన్నమాట. సో ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఈ చిన్న ముత్యం ఏదైతే ఉందో ముత్యం మీద మనకి ఇది వస్తుంది. సో దాన్ని మళ్ళీ ఇలాగా నీట్గా సీలలాగా తిప్పేసుకోవడమే. సో ఫ్రంట్ ఇది, బ్యాక్ ఇది, లేకపోతే బ్యాక్ ఇది, ఫ్రంట్ ఇది, అలా నీట్గా సెట్ చేసేసుకోవాలి. సో బాగుంది కదా, చాలా డిఫరెంట్గా ఉంది, యూనిక్గా ఉంది. సో ఆఫీస్ వేర్ మీద కూడా యూస్ చేయొచ్చు. మనకి ఇప్పుడు క్యాజువల్ ఫ్రైడే ఉంటుంది, లేకపోతే మనకి జీన్స్ వేసుకుంటాము ఎప్పుడన్నా, లేకపోతే ఎప్పుడన్నా మన ఆఫీస్ సూట్స్ ఉంటాయి కదా, దాని మీద కూడా ఈ పర్ల్స్ ఈ టైప్ది అయితే చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మనకు ఫార్మల్ అంటే ఏంటి, ఫార్మల్ అన్నప్పుడు మనం పర్ల్సే యూస్ చేస్తాం కదా. సో ఈ పర్ల్స్ది ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో చాలా బాగుంటుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి దాన్ని కూడా. అండ్ ఇంకొకటి వచ్చేసి పార్టీ వేర్ కలెక్షన్, ఇదిగోండి బెల్జాలో తీసుకున్నాను. కాస్ట్ కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది, 65 రూపీస్ ఇది. అండ్ ఇది వచ్చేసి ఏదైనా పార్టీస్కి అట్లా బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నాను అనమాట.
మనం ఎప్పుడు ఏ తీసుకున్నా ఇట్లా రౌండ్ లా కన్నా ఇట్లా లాంగ్గా ఉన్నప్పుడు తీసుకుంటే మన ఫేస్ కూడా పొడుగ్గా కనిపిస్తుంది, మనం కూడా కొంచెం టాల్గా కనిపిస్తామన్నమాట. అందుకని రౌండ్గా కాకుండా కొంచెం లాంగ్గా థిన్గా ఉన్నవి తీసుకోండి, అప్పుడే మీ ఫేస్కి బాగా సూట్ అయ్యి బాగా అందంగా కనిపిస్తుంది. ఒకవేళ మీరు రీసెంట్గా ఎప్పుడైనా షాపింగ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు కూడా అట్లా లాంగ్గా ఉన్నవే చూస్ చేసుకోండి. ఇట్లా రౌండ్గా ఒకే దగ్గర ముద్దలాగా ఉన్నవి తీసుకుంటే మనకి లాస్ అనండి, ప్రాఫిట్ కాదు. ఎందుకంటే మనం పెట్టుకునేది ఎందుకు, మనం అందంగా ఉండడానికే కదా. అందుకని సో అలా తీసుకుంటే థిన్ అండ్ లాంగ్ది మీకు అందంగా ఉంటుంది. సో మీకు చాలా నీట్గా ఉంటుంది అండ్ కాంప్లిమెంట్స్ వర్షాలు కురుస్తాయి అన్నమాట. మరి అన్ని వర్షాలు కురవలే కానీ బాగుంటుంది, మీకే బాగా నచ్చింది అనిపిస్తుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఇంతేనండి ఈ రోజుకి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రేస్లెట్స్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది బెల్జాలోనే తీసుకున్నాము. సో ఇది వన్ ఆఫ్ ది బాగుంది కదా, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రేస్లెట్ అని కూడా చెప్పాలి. చాలా అందంగా ఉంటుంది పెట్టుకున్నప్పుడు కూడా. సో చాలా నీట్గా వచ్చింది డిజైన్ అండ్ పార్టీ వేర్ లుక్కి చాలా బాగుంటుంది. బెల్జాలోనండి, నేను మ్యాక్సిమం జ్యువెలరీ అంతా బెల్జాలో తీసుకున్నాను, ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా రేర్ కలెక్షన్ ఉంది. అండ్ ఇది చూసారా, సో ఇది డిఫరెంట్ కాదు, మొత్తం ఒక్కటే ఇట్లా వేసుకుంటాం అన్నమాట. ఇట్లా వేసుకున్నా కానీ బంచ్ లాగా ఉంటుంది, కానీ మొత్తం ఒక సైడ్ ఉంటుంది, లేకపోతే కొన్ని అటు కొన్ని ఇటు పోతూ ఉంటాయి కదా, మనకు ఆ ప్రాబ్లం లేకుండా చక్కగా ఉంది కదా. ఇది రీసెంట్గా ఏదో మూవీలో ఒక హీరోయిన్ కూడా వేసుకుంది. సో చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇవి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఇట్లా ఒక కడియం టైప్లోనే తీసుకున్నాము, బాగుంది కదా ఇది కూడా. మళ్ళీ డౌట్ పడకండి, ఇవన్నీ నేను బెల్జాలోనే తీసుకున్నాను, అందుకే మళ్ళీ పేరు చెప్పట్లేదు ఎక్కడ తీసుకున్నాను ఎంత కాస్ట్. నేను ఇవన్నీ బెల్జాలోనే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఎలాస్టిక్ వస్తుంది అనమాట మధ్యలో. సో నాకు ఈ ఎలాస్టిక్ వాటితో ప్రాబ్లం ఏంటంటే, ఇట్లా రింగ్స్ ఏమైనా పెట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఇబ్బంది అవుతుంది వేసుకోవడానికి, లేకపోతే అంతా బాగానే ఉంటుంది. మోస్ట్లీ ఈ టైప్ అయితే మనకి ఈజీగా పెట్టుకోవడం తీయడము చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ టైప్కి ట్రై చేయండి. సో అదండి ఇవాళకి. సో చూసారు కదా, బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ కలెక్షన్. ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ కింద కమెంట్ సెక్షన్లో మీకు ఏది బాగా నచ్చిందని కూడా రాయండి. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తానన్నా కదా, లింక్స్ ఇస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్.